భయానికి కలుగులో దాక్కున్న ఎలక బయటకు వచ్చి తోగజాడిస్తోంది. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి అన్నాను. వాడే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. మర్యాద గౌరవం రెండు అక్కర్లేని పేరు, ఇవ్వాల్సిన అవసరం లేని పేరు, నిర్మోహమాటంగా తిట్టాల్సిన పేరు, తిట్టులకు అర్హత సాధించిన పేరు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పాకిస్తానుడే చెప్తున్న మాట. అటువంటి పాకిస్తాన్ ఇటు భారత్తో ఒప్పందానికి వచ్చింది. మరి ముఖ్యంగా ఇది సీజ్ ఫర్ వైలేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు కూడా మ్యూచువల్గా అంగీకరించిన తర్వాత కాల్పుల విరమణకు సంబంధించి. కానీ రాత్రి జరిగిన దుర్మార్గం శ్రీనగర్ మీద కావచ్చు, లేకపోతే ఇటు పంజాబ్ వరకు కూడా అంటూ చర్చ జరిగింది. ఇటు సోషల్ మీడియా వేదిక అంతటి దుర్మార్గానికి పాల్పడింది పాకిస్తాన్. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? నిన్న సాయంత్రం జరిగిన ఆ అంశాలను ఒక్కసారి నేను ఆ క్రోనాలజీ నేను చెప్తాను, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. డోంట్ గో ఎనీవేర్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. మీరు చూడబోయే 40 minutes ఆర్ 1 hour ఆఫ్ టైం, లేకపోతే చూడబోయే కంటిన్యూస్ టైం. ఎందుకు మాట అంటున్నానంటే నిన్న 3 గంటల 15 నిమిషాలకి నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్ మన ఫారెన్ సెక్రటరీ, ఇండియన్ ఫారెన్ సెక్రటరీ మిస్ట్రీ గారు చెప్పిన మాట. ఆయన ఏమన్నారు? 3:15 ఆ టైంకి చర్చ జరిగింది, 5 గంటల కాల్పుల విరమణ జరిగింది అంటూ కూడా భారత కాలమాన ప్రకారం 17 hours అంటే 5 గంటల సాయంత్రం 5 గంటల కాల్పుల విరమణ జరిగిందని చెప్పి ఆ తర్వాత 3:30 గంటల్లోని అరౌండ్ 8:30 ఆర్ 9 o'clock 8:30 9 గంటల ప్రాంతంలో ఇటు డ్రోన్లు కనిపించాయి, ఏకంగా 100 డ్రోన్లు. అట్ ద సేమ్ టైం నర్గోటా మీద కూడా దాడికి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. అఫీషియల్గా కూడా ట్వీట్ చేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఈరోజు పంజాబ్లో ఉదయం కూడా ఆ డ్రోన్ల సంబంధించి ఆ విజువల్స్ కనిపించాయంటూ ఇక చర్చ జరిగింది.